హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్ సేమ్ స్టోరీ ప్రీవియస్లీ, బట్ ఇన్ దిస్ వెర్షన్ the language and vocabulary are completely different. So I request you to kindly watch this video till the end. The title of the story is The Selfish Bats. The Selfish Bats. Selfish అంటే స్వార్థపూరితమైన, సెల్ఫిష్ అంటే స్వార్థపూరితమైన, బ్యాట్స్ అంటే గబ్బిలాలు, అంటే స్వార్థపూరితమైనటువంటి గబ్బిలాలు. ఓకే, నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. A long time ago, there was a fighting between the birds and animals. A long time ago అంటే చాలా కాలం క్రితము, there was a fighting between the birds and animals అంటే పక్షులకి మరియు జంతువులకి మధ్య ఒక యుద్ధం జరిగింది. ఇక్కడ ఫైటింగ్ అంటే యుద్ధము లేదా పోరాటము. ఓకే, చాలా కాలం క్రితము పక్షులకి మరియు జంతువులకి మధ్య యుద్ధం జరిగింది. అయితే ఇక్కడ వజ్ అని ఉంది కదండి, వజ్ అంటే ఉండడము అని అర్థం అనమాట. యాక్చువల్గా బీ ఫామ్ ఇది, అంటే యుద్ధం జరిగి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. సో బీ ఫామ్స్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉంటాయండి. పాస్ట్లో అంటే గతంలో ఉండడాన్ని వజ్ అంటాము, అదే ప్రజెంట్లో ఉండడాన్ని ఈజ్ అంటాము, ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. సో ఈ యుద్ధము ఎప్పుడు జరిగి ఉన్నది అంటే గతంలో కాబట్టి, లాంగ్ టైమ్ ఎగో కాబట్టి వజ్ అని పాస్ట్ బీ ఫామ్ని యూజ్ చేశారనమాట. ఓకే, దేర్ ఈజ్, ఒకవేళ ఈజ్ యూజ్ చేశారనుకోండి, దేర్ ఈజ్ ఎ ఫైటింగ్ అంటే ఆ యుద్ధము ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఏ లాంగ్ టైమ్ ఎగో దేర్ వాజ్ ఎ ఫైటింగ్ బిట్వీన్ ద బర్డ్స్ అండ్ యానిమల్స్. చాలా కాలం క్రితము పక్షులకి మరియు జంతువులకి మధ్య ఒక యుద్ధం జరిగింది. All birds fought with their might against the animals and the animals gave fierce battle. All birds, ఆ యుద్ధంలో ఆల్ బర్డ్స్ పక్షులన్నీ కూడా ఫాట్ అంటే ఫైట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫాట్ అండి. ఈ స్టోరీ పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. అంటే ఫాట్ అంటే పోరాటం చేయడము. ఓకే, ఆల్ బర్డ్స్ ఫాట్ అంటే పక్షులన్నీ కూడా పోరాటం చేశాయి. ఏ విధంగా? విత్ దేర్ మైట్. విత్ దేర్ మైట్ అంటే తమ శక్తి మేరకు. ఓకే, ఇక్కడ మైట్ అంటే శక్తి అని అర్థం చేసుకోవాలి. విత్ దేర్ మైట్ అంటే తమ శక్తి మేరకు ఫైటింగ్ చేశాయి. అగెనెస్ట్ ది యానిమల్స్. అగెనెస్ట్ అంటే తో అని అర్థం అండి. అగెనెస్ట్ ది యానిమల్స్ అంటే జంతువులతో, అంటే ఈ పక్షులన్నీ కూడా ఆ జంతువులతో తమ శక్తి మేరకు పోరాటం చేశాయి. అండ్ ద యానిమల్స్ గేవ్ ఫియర్స్ బ్యాటిల్. అండ్ ద యానిమల్స్, మరి ఈ జంతువులు కూడా గేవ్ ఫియర్స్ బ్యాటిల్. ఫియర్స్ అంటే తీవ్రమైన, బ్యాటిల్ అంటే పోరాటము లేదా యుద్ధము. అంటే ఆ జంతువులు కూడా చాలా తీవ్రంగా పోరాటం చేశాయి. ఇక్కడ గేవ్ అంటే ఇవ్వడము అని కాదండి. సో యుద్ధము చేశాయి అంటే పోరాటం చేశాయి అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయకూడదండి. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్స్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏమైనా చూడండి, ఆ పక్షులన్నీ కూడా శక్తి మేరకు పోరాటం చేశాయి, జంతువులు కూడా తీవ్రమైన పోరాటం చేశాయి అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ద బ్యాట్స్ వర్ ఇండెసిసివ్. ద బ్యాట్స్ వర్ ఇండెసిసివ్. అలా యుద్ధం జరుగుతూ ఉండగా బ్యాట్స్ గబ్బిలాలు, ఈ గబ్బిలాలు ఇండెసిసివ్ అంటే నిర్ణయం తీసుకోలేకుండా ఉండడము. డెసిషన్ అంటే నిర్ణయము. ఓకే, ఇండెసిసివ్ అంటే నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండడము. వర్ అంటే ఉండడము అని అర్థం అండి. ఓకే, ఇందాక వజ్ వచ్చింది చూసారా, ఇది సింగులర్ కాబట్టి వజ్ యూజ్ చేసాము. ఫైటింగ్ అనేది సింగులర్ కాబట్టి, కానీ ఇక్కడ బ్యాట్స్ అనేది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చిందనమాట. సో వజ్ అన్న వర్ అన్న మీనింగ్ ఒకటేనండి, ఉండడము అని అర్థం. ఓకే, సో ద బ్యాట్స్ వర్ ఇండెసిసివ్. ఆ యుద్ధంలో ఈ గబ్బిలాలు నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నాయి. అంటే ఎవరి పక్షాన ఉండాలి అని నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి అన్నమాట. అవి ఏమనుకున్నాయి, దే థాట్ we can join with the birds because we can fly.
We can also join with the animals because we don't lay eggs. ఓకే, ఇక్కడ దే అంటే అవి, అవి అంటే ఏవండి, ఈ ముందు సెంటెన్స్లో మాట్లాడుకున్నటువంటి గబ్బిలాలు అనమాట. సో దే అంటే ఆ గబ్బిలాలు. థాట్, థాట్ అంటే అనుకోవడము, థాట్ అంటే అనుకోవడం. థింక్ అనే వెర్బ్కే పాస్ట్ ఫామ్ థాట్ అండి. అవి ఏమనుకున్నాయంటే వీ కెన్ జాయిన్ విత్ ద బర్డ్స్. ఓకే, మనము పక్షులతో జాయిన్ అవ్వచ్చు, అంటే పక్షులతో కలవచ్చు. బికాస్ ఎందుకంటే వీ కెన్ ఫ్లై, మనం ఎగరగలం కాబట్టి, అంటే పక్షుల్లాగా ఎగరగలం కాబట్టి మనం పక్షుల పక్షాన చేరవచ్చు అని ఆ గబ్బిలాలు అనుకున్నాయి. ఇంకేమనుకున్నాయి, వీ కెన్ ఆల్సో జాయిన్ విత్ ద యానిమల్స్. వీ కెన్ ఆల్సో జాయిన్ విత్ ద యానిమల్స్. ఓకే, మనము జంతువుల పక్షాన కూడా చేరవచ్చు. జాయిన్ అంటే చేరడం. బికాజ్ ఎందుకంటే వీ డోంట్ లే ఎగ్స్. ఓకే, లే అంటే పెట్టడము, లే ఎగ్స్ అంటే గుడ్లు పెట్టడము. వీ డోంట్ లే ఎగ్స్ అంటే మనము గుడ్లు పెట్టము కాబట్టి. అంటే ఈ గబ్బిలాలు ఏమనుకునేవంటే మనము పక్షుల్లాగా ఎగరగలం కాబట్టి పక్షుల పక్షాన చేరవచ్చు. అదేవిధంగా జంతువుల్లాగా గుడ్లు పెట్టము కాబట్టి జంతువుల పక్షాన కూడా చేరవచ్చు. సో అటు అయినా వెళ్ళొచ్చు లేదా ఇటైనా వెళ్ళొచ్చు అనుకుంటూ చివరికి ఎటు వెళ్ళాలో తెలియక ఇండెసిసివ్గా ఉండిపోయినాయి అనమాట. అంటే నిర్ణయం తీసుకోలేకుండా అవి ఉండిపోయాయి. అయితే ఎనీవే we will wait and join with the winners. ఓకే, ఎనీవే ఏది ఏమైనా అవి ఇంకా ఏమనుకున్నాయి, we will wait, మనము వెయిట్ చేద్దాము, అండ్ జాయిన్ విత్ ద విన్నర్స్. ఆ యుద్ధం అలా జరుగుతూ ఉండగా చివరికి ఎవరో ఒకరు విన్ అవుతారు కదా, అలా ఎవరైతే విన్ అవుతారో, ఎవరు విజయం సాధిస్తారో వాళ్ళతో జాయిన్ అవుదాము అని ఆ గబ్బిలాలు వాటిలో అవి అనుకుంటూ ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఎవరు విన్ అయితే వాళ్ళ పక్షంలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అవి అనుకున్నాయి. అప్పుడు ఎట్ వన్ స్టేజ్ ద బర్డ్స్ వర్ హ్యావింగ్ ఏ విన్నింగ్ హ్యాండ్. అయితే ఆ యుద్ధం అలా జరుగుతూ ఉండగా ఎట్ వన్ స్టేజ్ అంటే ఒకానొక స్టేజ్లో ద బర్డ్స్ వర్ హ్యావింగ్ ఏ విన్నింగ్ హ్యాండ్. విన్నింగ్ హ్యాండ్ అంటే పై చేయి సాధించడము. ఓకే, పై చేయి అనమాట విన్నింగ్ హ్యాండ్ అంటే. ద బర్డ్స్ వర్ హ్యావింగ్ విన్నింగ్ హ్యాండ్ అంటే ఒకానొక స్టేజ్లో పక్షులది పై చేయి అయ్యింది అని దీని అర్థం అండి. పక్షులది పై చేయి అయ్యింది అనమాట ఆ యుద్ధంలో. అప్పుడు ద బ్యాట్స్ థాట్, అప్పుడు ఈ గబ్బిలాలు థాట్ అంటే అనుకున్నాయి. ఏమనుకున్నాయి, దట్ ఈజ్ ద టైమ్, దట్ ఈజ్ ద టైమ్, ఇదే సరైన సమయము, ఇదే సమయం. దిస్ ఈజ్ ద టైమ్ అంటే బాగుండేది, బట్ దట్ ఈజ్ ద టైమ్ అన్నారు. సో ఇదే సరైన సమయం. వీ విల్ జాయిన్ విత్ ద బర్డ్స్, మనము పక్షులతో చేరిపోదాము, పక్షుల పక్షాన చేరిపోదాము, ఎందుకంటే అవి విన్ అవ్వబోతున్నాయి కాబట్టి అని తమలో తాము అనుకున్నాయి. బట్ లో అంటే అయ్యో అని అర్థం అండి. జనరల్గా ఇక్కడ చూడండి ఎల్ఓ లో అని ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారు కదా. సో లో అంటే అయ్యో అంటాం కదా, ఆ ఎక్స్ప్రెషన్ అనమాట. బట్ లో అయ్యో, ద టైమ్స్ చేంజ్డ్. ఓకే, ద టైమ్స్ చేంజ్డ్ అంటే పరిస్థితులు మారాయి. ఇక్కడ టైమ్స్ అంటే కాలాలు అని కాదండి. సో ద టైమ్స్ చేంజ్డ్ అంటే అక్కడ పరిస్థితి మారి ద హ్యాండ్స్ ఆఫ్ ది యానిమల్స్ బిగాన్ టు బి మోర్ పవర్ఫుల్. ఓకే, అప్పుడు పరిస్థితి మారి ఏమైంది, ఆ జంతువులు పై చేయి సాధించడం మొదలుపెట్టాయి. బిగాన్ అంటే మొదలు పెట్టడము. ఓకే, జంతువులు పై చేయి సాధించడం మొదలుపెట్టాయి అంటే మోర్ పవర్ఫుల్ అంటే అవి శక్తివంతంగా మారాయి అనమాట యుద్ధం జరుగుతూ ఉండగా. స్టార్టింగ్లో పక్షులది పై చేయి అయింది, అవి విన్ అవ్వబోతున్నాయేమో అనుకుని ఈ గబ్బిలాలన్నీ కలిసి పక్షుల పక్షాన చేరిపోయాయి. కానీ ఆ యుద్ధం అలా జరుగుతూ ఉండగా చివరికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ జంతువులకి పై చేయి సాధించినాయి అన్నమాట. అప్పుడు ద బ్యాట్స్ షిఫ్టెడ్ సపోర్ట్ టు యానిమల్స్. అప్పుడు ద బ్యాట్స్ ఆ గబ్బిలాలు ఏం చేశాయంటే షిఫ్టెడ్ సపోర్ట్ టు యానిమల్స్. షిఫ్టెడ్ అంటే మార్చడము, సపోర్ట్ అంటే మద్దతు, టు యానిమల్స్ అంటే సపోర్ట్ని యానిమల్స్కి మార్చేసినాయి అనమాట. అప్పటి వరకు పక్షుల పక్షాన ఉండి ఇప్పుడు మళ్ళీ యానిమల్స్ విన్ అవ్వబోతున్నాయి అని తెలుసుకుని వాటికి అర్థమయ్యి మళ్ళీ జంతువుల పక్షానికి వచ్చేసినాయి అనమాట ఈ పక్షులన్నీ కూడా. అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అలా చాలాసేపు లేదా చాలా కాలము యుద్ధం జరిగిన తర్వాత
ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అంటే చాలా కాలం తర్వాత ద బ్యాటిల్ ఎండెడ్. ఓకే, బ్యాటిల్ అంటే యుద్ధము, ఎండెడ్ అంటే ముగియడము. ద బ్యాటిల్ ఎండెడ్, యుద్ధం ముగిసింది. అండ్ ద బర్డ్స్ అండ్ యానిమల్స్ కేమ్ టు కాంప్రమైజ్. చివరికి ఏమైందంటే బర్డ్స్ అండ్ యానిమల్స్ కేమ్ అంటే రావడము, ఆ పక్షులు జంతువులు కూడా వచ్చాయి ఎక్కడికి, టు కాంప్రమైజ్ అంటే రాజీకి వచ్చాయి. ఓకే, అంటే కొంతసేపు ఏమో కొంతకాలం పక్షులది పైచేయి అవుతుంది, కొంతకాలం యానిమల్స్ది పైచేయి అవుతుంది. ఆ యుద్ధం అలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఆ రెండు కూడా కాంప్రమైజ్ అయ్యాయి అనమాట. అంటే సంధి చేసుకోవడం అంటారు కదా, అలా కాంప్రమైజ్ అయ్యాయి. బట్ బోత్ నౌ నెగ్లెక్టెడ్ ద బ్యాడ్స్. బట్ కానీ బోత్ అంటే ఆ రెండు, ఏ రెండునండి, ఈ పక్షుల గ్రూపు మరియు జంతువుల గ్రూప్ అనమాట. బోత్ అంటే రెండు. నౌ నెగ్లెక్టెడ్ అంటే నిర్లక్ష్యం చేయడము. ద బ్యాడ్స్, ఈ గబ్బిలాలను మాత్రం నిర్లక్ష్యం చేశాయన్నమాట. ఓకే, చూడండి పైన ఇమేజ్లో కనిపిస్తుంది కదా, అన్ని బర్డ్స్ అన్ని యానిమల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మారిపోయాయి అన్నిని. కానీ ఈ గబ్బిలాలని మాత్రం వెలివేసినట్టుగా వాటిని పట్టించుకోలేదన్నమాట. ఎందుకంటే ఆ గబ్బిలాలు ఏం చేశాయి, ఎవరిది పైచేయిగా ఉంటే వాళ్ళ పక్షాన చేరడం మొదలుపెట్టాయి. అంటే అవి స్వార్థపూరితమైన ప్రాణులు అన్న విషయం వీటికి అర్థమైందనమాట. అందుకని వాటిని దూరంగా పెట్టాయి ఇవన్నీ కూడా. అప్పుడు అంటే ఈ గబ్బిలాల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందనమాట. అటు పక్షులకి మంచి అవ్వలేదు, ఇటు జంతువులకి కూడా మంచి అవ్వలేదన్నమాట. చివరికి ఏమైందంటే అండ్ బ్యాడ్స్ బిగాన్ టు లివ్ ఇన్ హోల్స్. ఓకే, అండ్ బ్యాడ్స్ బిగాన్, ఆ గబ్బిలాలు బిగాన్ అంటే మొదలు పెట్టడము, టు లివ్ అంటే జీవించడము, ఇన్ హోల్స్ అంటే గోడల్లో కానీ చెట్ల మీద కానీ కన్నాలు ఉంటాయి కదా, బొరియలు అంటాం కదా, ఆ బొరియల్లో జీవించడం మొదలుపెట్టాయి అనమాట ఒంటరిగా. అంటే వీటికి అటు బర్డ్స్తో కానీ ఇటు యానిమల్స్తో కానీ రిలేషన్స్ కట్ అయిపోయాయి. ఇక ఒంటరిగా ఆ హోల్స్లో నివసించడం మొదలుపెట్టాయి. They came out only during dusk because that was the time when birds and animals would have returned home and the night animals and birds would not have left their homes. ఈ సెంటెన్స్ కొంచెం కేర్ఫుల్గా చూడండి. దే, ఇక్కడ దే అంటే ఆ గబ్బిలాలు, అంటే ముందు సెంటెన్స్లో మాట్లాడుకున్నటువంటి ఈ గబ్బిలాలు. కేమ్ అవుట్ ఓన్లీ, కేమ్ అవుట్ అంటే బయటకు రావడము, అంటే అవి కన్నాల్లో అంటే హోల్స్లో జీవించడం మొదలుపెట్టాయి కదా, ఆ హోల్స్లోంచి బయటికి వచ్చేవి ఎప్పుడు, ఓన్లీ డ్యూరింగ్ డస్క్ అంటే సాయంత్రం సమయము. ఓకే, సాయంత్రాన్ని ఈవినింగ్ అంటాము, మార్నింగ్ని ఉదయాన్ని మార్నింగ్ అంటాము. సో వీటికి ఇంకొక మీనింగ్ ఏంటంటే సాయంత్రాన్ని డస్క్ అని కూడా అంటారు, మార్నింగ్నేమో డాన్ అంటారండి. ఓకే, సో ఇక్కడ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, డ్యూరింగ్ డస్క్ అంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే అవి తమ హోల్స్లోంచి బయటకు వచ్చేవి. ఎందుకని, ఎందుకంటే దట్ వాజ్ ద టైమ్ వెన్ బర్డ్స్ అండ్ యానిమల్స్ వుడ్ హ్యావ్ రిటర్న్డ్ హోమ్. ఎందుకంటే ఆ సమయంలో అన్ని పక్షులు మరియు జంతువులు కూడా ఎవరి ఇంటికి అవి తిరిగి వచ్చేసేవి. అండ్ ద నైట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ దేర్ హోమ్స్. ఇక రాత్రి సమయాల్లో మాత్రమే బయటకు వెళ్ళే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఇంకా బయటకు వెళ్ళేవి కాదు. అంటే అవి బయటకు వచ్చేవి సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వచ్చేవి. ఎందుకు సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వచ్చేవి అంటే ఆ సాయంత్రం సమయాల్లోనే ఈ బయటకు వెళ్ళినటువంటి పక్షులు కొన్ని జంతువులు ఇంటికి తిరిగి వచ్చేవి. ఇక రాత్రి సమయాల్లో మాత్రమే బయటకు వెళ్ళేవేమో ఇంకా బయటికి వెళ్ళేవి కాదనమాట. సో ఆ రెండు కూడా ఎవరి ఇంట్లో అవి ఉండే సమయం కాబట్టి ఎవరు బయట ఉండరు కాబట్టి ఆ సమయాల్లో మాత్రమే ఈ గబ్బిలాలు బయటకు వెళ్ళేవి. ఎందుకంటే అటు పక్షులు కానీ ఇటు జంతువులు కానీ వాటిని దగ్గరికి చేరనిచ్చేవి కాదనమాట. సో అదండి స్టోరీ. కింద చిన్న కొటేషన్ చూడండి. ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ ఆఫెన్ ఇల్ యాక్సెప్టెడ్. ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ ఆఫెన్ ఇల్ యాక్సెప్టెడ్. ఇక్కడ చూడండి, ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్,
ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే పరిస్థితి ఎక్కడ బాగుంటే అక్కడ చేరుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అండి ఇంగ్లీష్లో. ఓకే, అంటే ఏ ఎండక ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటారు చూసారా, లేకపోతే గోడ మీద పిల్లి ఓటం అంటారు చూసారా, అంటే ఎటు వీలైతే అటు దూకేసేలా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని పిలుస్తారనమాట. అలాంటి వాళ్ళు ఈజ్ ఆఫెన్, ఓకే, ఆఫెన్ అంటే తరచుగా, ఇల్ యాక్సెప్టెడ్, యాక్సెప్టెడ్ అంటే అంగీకరించడము, ఇల్ యాక్సెప్టెడ్ అంటే అంగీకరించకపోవడము, అంటే ఆపోజిట్ మీనింగ్ వస్తుందండి ఇల్ అంటే. అంటే ఏ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ ఆఫెన్ ఇల్ యాక్సెప్టెడ్ అంటే ఎక్కడ పరిస్థితి బాగుంటే అక్కడికి మారిపోయే ఫ్రెండ్ని ఎవరు అంత తొందరగా అంగీకరించరు, అంటే నమ్మరు అని అర్థమండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ, అండ్ టుమారో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.